యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గత 2 వారాల క్రిందట నేను ఈ గుంటూరు ప్రాంతము, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కొద్దిగా బిజినెస్ పైన వెళ్ళానండి. సో ఆదివారం సమయంలో ఎక్కడైనా ఆరాధనకు హాజరవ్వాలనే ఉద్దేశంతో మన సిహెచ్ పేట అంటే చిలకలూరిపేటలో ఉంటున్న షాలేం బ్రదర్ గారు చర్చికి వెళ్ళాను. సో ఈ చర్చికి వెళ్తే మనకు 2 ఆరాధనలు ఉన్నాయి అక్కడ. మొదటిది వచ్చి 6 గంటల నుండి 9:30కు క్లోజ్ అవుతుంది. రెండవ ఆరాధన మనకు 10 నుండి లేకుంటే 10:30 నుండి 1:45, 2 గంటలకు క్లోజ్ అవుతుందండి. సో మందిరం మొదట అటువైపు అంటే మొదటి నుండి తూర్పు వైపు ఇది పెట్టుకుని, ఇప్పుడు ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్ వైపు పోడియం ఉన్నింది, అంటే స్టేజ్ ఉన్నింది. నేను వచ్చిన ఫస్ట్ ఈ వారంలోనే వాళ్ళు అటువైపు మార్చి చైర్స్ ఇటువైపు వెనక పక్కకు వేశారు. ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో చాలా చక్కగా ఉందండి. దాదాపుగా 2 ఆరాధనలకు దాదాపు 6,000 మంది లోపల ప్రజలు వస్తూ ఉంటారు. 5-6 వేల మంది తప్పకుండా ఉంటారండి. ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎందుకు ఆ వీడియోని అట్లే కంటిన్యూగా పెట్టినానంటే, అక్కడ సిస్టర్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళంతా వర్క్ చేసేవాళ్ళు అనమాట. అంటే మందిర పనులలో ఇన్వాల్వ్ అయింటారు వాళ్ళు. చూడండి, అది మోసుకొని వెళ్తున్నారు. ఈ ప్లేట్స్ ఇవన్నీ రకరకాల పాత్రల్ని తీసుకెళ్తున్నారు అనమాట. సో టోటల్ సిస్టర్స్ ఇన్వాల్వ్ అయింటారు. దాదాపుగా 200 నుండి 500 లోపల సిస్టర్స్ ఇన్వాల్వ్ అయింటారు. ఎవ్రీథింగ్, వంట, ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు కదా, ఇవంతా వాళ్ళే అనమాట. అక్కడ వర్క్ చేసేవాళ్ళు ప్లస్ హాజరయ్యేవాళ్ళు, అంటే చర్చికి ఆరాధనకు హాజరయ్యే వాళ్ళు వెళ్తున్నారు. సో చాలా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వంటలు కానీ టిఫిన్లు, మార్నింగ్ వర్షిప్కి వచ్చే వాళ్ళకు టిఫిన్లు అరేంజ్ చేసింటారు అనమాట. ఏదో ఒక టిఫిన్ అరేంజ్ చేసింటారు. ఆ తర్వాత అది టిఫిన్ను కాలేకపోతే తీసుకెళ్తున్నారు ఆ పాత్రలన్నీ. టిఫిన్లు అరేంజ్ చేసింటారు, టీ అరేంజ్ చేస్తారనమాట. సో చాలా పెద్ద మందిరం అండి ఇది. ఇంకా వెనక భాగం, ఇప్పుడు మన చైర్స్ ఉన్నాయి కదా, ఆ వెనక భాగంలో కూడా వాళ్ళు ఇంకా కొంటున్నారు. ఎన్నో సెంట్లు కొన్నారు. అది ఇంకా బ్యాక్ సైడ్ దాదాపుగా ఒక 5-6 సెంట్ల నుండి లేకుంటే ఒక 10 సెంట్లు వెనక్కి వస్తున్నారనమాట. అంటే ఎక్స్పాండ్ అవుతున్నది. అంతేకాదు కానీ వీళ్ళు మరో ప్రాంతంలో 50 ఎకరాలు కొన్నారు. ఎవ్రీ ఇయర్ అక్కడ మీటింగ్స్ జరుగుతాయి అన్నమాట. ఒక 3 నుండి 4 రోజులు మీటింగ్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు మీటింగ్స్ పెడతారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి, మనకి వర్షిప్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నము 2 గంటలకు బాప్టిసాలు ఉంటాయి. అది ఎవ్రీ సండే ఉంటుంది. అదే ఆశ్చర్యం, ఎవ్రీ సండే ఉంటుంది. సో బాప్టిసాలు ఉంటాయి. ప్రభు వల్ల ప్రతి ఆదివారం ఉంటుంది. వీళ్ళు ఇంత వర్క్ చేసినా కూడా 11కు 10:45, 11 షాలేం అన్న వెళ్తున్నారు చూడండి. ఆ బైక్లో వెనక పక్క ఉంటున్నది షాలేం అన్నగారు. సో ఇంకా ఇక్కడికి వస్తే, ఇక్కడ ఇది ఒక చిన్న కేజ్లో కొద్దిగా ప్రాంతంలో వీళ్ళు ఏం చేశారంటే, ఇలాంటి కేజీలు అరేంజ్ చేసి కోతులు, అంటే కొండముచ్చు అనమాట ఇది. సో అంటే అందరికీ చాలా బాగా ఉండేటట్టుగా తీశారు. ఇది గ్రే ప్యారెట్స్
అక్కడ కనపడుతున్నది, క్లారిటీ లేదు మొబైలు. ఇది వచ్చి పిల్లులు, మన దేశం కాదులేండి, వేరే దేశం పిల్లులు ఒక 4 పైనే ఉంటున్నాయి. ఇంకా బాతులు, ఇవి బాతులు అండి. ఇంకా ఇవి వైట్ అంటే తెల్ల బాతులు, అటుపక్క ఉంటున్నది మన ఏరియా బాతులు అనుకుంటా, అంటే నాటు బాతులు. ఒక కోతి సపరేట్గా ఉంటుంది ఆ ఏరియాలో. ఇంక ఇదంతా ఈము కోళ్ళు అని ఒక 3 ఉంటున్నాయి. ఈము కోళ్ళు పెట్టారు. ఆ తర్వాత తాబేళ్ళు ఉంటున్నాయి, కుందేళ్ళు ఉంటున్నాయి, కోళ్ళు ఉంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీటింగు ఆ వాక్యం కూడా చాలా చక్కగా ఉంటుందండి. 11 గంటలకు వాక్యం స్టార్ట్ అయితే 11 గంటలకు స్టార్ట్ అయితే దాదాపుగా 2 గంటల వరకు వాక్యం ఉంటుంది. ఈ 2 గంటల వాక్యపు 1:45, 2 గంటల వాక్యం మధ్యలో పాటలు, బ్రదర్ గారు చాలా చక్కగా పాటలు పాడతారు, చాలా బాగుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నెల డిసెంబర్ 16వ తేదీ వాళ్ళకు మందిర పునర్ప్రతిష్ఠ ఉంటున్నది. ఎవరైనా పాల్గొనాలంటే పాల్గొనొచ్చు. సో ఇది టైమింగ్స్ అండి. ఎప్పుడన్నా మీరు సిహెచ్పేటకు వెళ్తే ఆరాధన టైమింగ్స్. సో ఇది సెకండ్ సర్వీస్లో జనాలండి ఫుల్గా 9 LCDలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి.